అందరికీ నమస్కారం అండి. గత 4 రోజుల నుంచి కూడా ఏలూరు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక అధికారిగా వచ్చిన కాంతిలాల్ దండే గారు మన జిల్లాలో ఉన్న అధికారులందరూ కూడా మనసుతోటి పనిచేసినందుకు ప్రజలకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఒక పట్టుదలతోటి మేము ఆలోచించిన విధానాలు మరియు సహాయ చర్యలు గురించి ప్రతి ఒక్కరు సహకరించినందుకు పేరు పేరున కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారికి, క్షేత్రస్థాయిలో ఉన్న గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది వరకు కూడా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు పార్థసారథి గారు, పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు, మన జిల్లాలో ఉన్న గౌరవ శాసనసభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో నిలబడ్డారు. నిన్నటి వరకు మనకి ఒక ఆలోచనతో తుఫాను తీవ్రత, గాలి, వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు వచ్చిన సమాచారంతో 3 నియోజకవర్గాలపైన దృష్టి పెట్టాం. ప్రధానంగా కైకలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఈ 3 నియోజకవర్గాలపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు 408 గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్స్లు నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం. వివిధ శాఖలు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పంచాయతీరాజ్ అవ్వచ్చు, ఎంఏయుడి అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేశారు. సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. 90 రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం, పునరావాస కేంద్రాలు. అందులో 3,422 మందిని మేము తరలించగలిగాం. ఈ 3,422 మంది కూడా కాలుకట్టలపైన నివసిస్తున్న వాళ్ళు, పూరి గుడిసెల్లో నివసిస్తున్న వాళ్ళు, ఎవరైతే తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఖచ్చితంగా కొంచెం ఈ గాలి ఎక్కువ ఉందనే భావనతోటి సురక్షితంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళని చాలా వరకు మన క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు కూడా సహకరించి వాళ్ళని అక్కడి నుంచి మూవ్ చేయగలిగాం. వీటితో పాటు 95 చెట్లు మనకి ఈ వర్షానికి, గాలికి కూలిపోయినాయి. ఆ సహాయ చర్యలు కూడా ఇమీడియట్గా మేము ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ లైవ్ ఫీడ్ అవన్నీ తెప్పించుకుని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి కోసం మేము రహదారులపైన కూడా పోలీస్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి మానిటర్ చేసాం. సుమారు 29 ఎలక్ట్రిసిటీ పోల్స్ పడిపోయినాయి. ఆ 29 ఎలక్ట్రిసిటీ పోల్స్ కూడా 1 గంట నుంచి 2 గంటల లోపే ఇమీడియట్గా వాటిని మరొకసారి టెంపరీగా అడ్జస్ట్ చేసి కరెంటు రెస్టోర్ చేయడం జరిగింది. నిన్న రాత్రి